హలో మిత్రులారా, నేను మీ కేదార్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది పసలపూడి గ్రామంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి ఆలయం. ఈ గుడి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ముందుగా పంతులు గారి గురించి చెప్పాలి. ఇక్కడ విశేషంగా పంతులు గారు చాలా విశేషంగా పూజ చేస్తారు. అంటే నేను ఎక్కడా కూడా చూడలేదు ఇలా విశేషంగా పూజ చేయడం. పంతులు గారి యొక్క వాయిస్ కానీ అంటే మంత్ర ఉచ్చారణ కానీ ప్రత్యేకంగా ఆయన అంతా కూడా చాలా అందరినీ కూడా గౌరవంగా పలకరించడం కానీ చాలా బాగా ఇదిగా చేస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది మీతో పంచుకుంటున్నాను. ఈసారి పసలపూడి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. శ్రీ దత్త షిరిడి సాయి ఆలయం ఇది. ప్రత్యేకంగా అదిగో పంతులు గారిని కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ తులసి కోట విశేషంగా ఉంటుంది. కానీ గుడి ప్రాంగణం అంతా కూడా ఈ ప్రదక్షిణాక్రమం అనేది నేను ఒక ప్రదక్షిణ మాత్రం కాదు, 3 ప్రదక్షిణాలు చేశాను. కానీ మీకు వీడియోలో కన్వీనియంట్గా ఉండడం కోసం నేను ఒక ప్రదక్షిణ మాత్రం చూపించాను. ఈ గోడ మీద బొమ్మలు అనేది ప్రత్యేకంగా ఆర్ట్ వేశారు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఆలయ నిర్మాణాన్ని దర్శనం చేసుకోవాలని కోరుచున్నాను. ఆలయం కూడా చాలా విశేషంగా ఉంది. ఇక్కడ 5వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ఇక్కడ భజన కార్యక్రమాలు, ఉదయాన్నే అభిషేకము ప్రత్యేకంగా విశేషంగా చేశారు. ఇంకా మీరు గుడి గురించి తెలుసుకోవాలంటే ఇక దత్తాత్రేయ స్వామి ఉన్నారు బయట. ఆలయంగా ద్వారపాలకుల కింద దత్తాత్రేయ స్వామి, ఒక పక్కనేమో సాయిబాబాని పెట్టారు విగ్రహాలని. మీరు ఇప్పుడు సాయిబాబాని చూడబోతున్నారు. కానీ సాయిబాబా యొక్క విశిష్టత ఏంటంటే ప్రత్యేకంగా సాయిబాబాకి హారతి ఒకటి, తర్వాత హారతి కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే అదిగో మీరు విగ్రహాన్ని, సాయిబాబా విగ్రహాన్ని చూడవచ్చు. ఒక పక్కన వినాయకుడు, ఇంకొక పక్కన దత్తాత్రేయ స్వామి ఉండడం చాలా అరుదు. కానీ ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, దాన్ని చమరీ మృగం జంతువు తోకతో తయారు చేసింది. దాన్ని ఛత్రం అని కూడా పిలుస్తారు. మీరు ఇంకా చెప్పాలంటే ఇక్కడ హారతి చూశారు కదా, సాయిబాబాకి హారతే ముఖ్యం. అంటే 4 హారతులు ఇస్తారు. ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున అంటే కరెక్ట్గా మీకు 5:15కి ఒక హారతి ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఒక హారతి ఇస్తారు. సాయంత్రం 6 గంటలకు ఒక హారతి ఇస్తారు. రాత్రి 10 గంటలకు ఇంకో హారతి ఇస్తారు. చాలా విశేషంగా హారతి అనేది సాయిబాబాకి చాలా ముఖ్యం. ముందుగా చెప్పడానికి హారతి అంటేనే సాయిబాబా, సాయిబాబా అంటేనే హారతి. ఇంకా ముఖ్యంగా చెప్పడానికి సాయిబాబా వాహనం వచ్చి కుక్క. చాలామంది కుక్కను చేదరించుకుంటారు. కానీ కుక్కను ఎప్పుడూ కూడా మీకు హాని చేయకపోతే మీరు ఎవరు కూడా హాని చేయకండి. సైనింగ్ ఆఫ్ బాయ్.